తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో 59.8%, సెకండ్ ఇయర్లో 65% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో, మెదక్ లాస్ట్ ప్లేస్లో నిలిచాయి. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో, జగిత్యాల జిల్లా లాస్ట్ ప్లేస్లో నిలిచాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఏప్రిల్ 19న విడుదల చేస్తామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. మే 14వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. అటు ఫస్ట్ ఇయర్లో 59.8%, సెకండ్ ఇయర్లో 65% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో, మెదక్ లాస్ట్ ప్లేస్లో నిలిచాయి. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో, జగిత్యాల జిల్లా లాస్ట్ ప్లేస్లో నిలిచాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఏప్రిల్ 19న విడుదల చేస్తామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. మే 14వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫస్ట్ ఇయర్లో 59.8%, సెకండ్ ఇయర్లో 65% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో, మెదక్ లాస్ట్ ప్లేస్లో నిలిచాయి. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో, జగిత్యాల జిల్లా లాస్ట్ ప్లేస్లో నిలిచాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఏప్రిల్ 19న విడుదల చేస్తామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఇక మే 14వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇవి